డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో జరుగుతున్న డ్రైనేజీ పనుల్లో సాంకేతిక ప్రమాణాలు పాటించకుండా కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. డ్రైనేజీలకు అవసరమైన పొడవు, వెడల్పు, లోతు సరైన విధంగా లేకపోవటం వల్ల వర్షాకాలంలో నీరు నిల్వ ఉండి దోమల పెరుగుదలతో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం. నా పేరు శ్రీనివాసరావు. నేను అడ్వకేట్గా పనిచేస్తున్నాను. కానీ పి గన్నవరం మండలంలో అన్యాయాలకు అంతు పొంతు లేకుండా పోతుంది. మొన్నటి వరకు ఇసుక తోలేశారు చాలా మంది. ఇప్పుడేమో బిర్జీ పనులు అన్నారు. బిర్జీ పనులకి నవ్వుకుంటున్నారు జనాలందరూ కూడా. 49 లక్షలేమో బిర్జీ వర్క్ అన్నారు. లైట్లకేమో 12 రోజు వరకు వెలిగేవి లైట్లు, అది వదిలేయండి. కానీ ఈ రోజు డ్రైనేజ్ సిస్టమ్ 70 లక్షల రూపాయలట డ్రైనేజ్ సిస్టమ్. ఏమన్నా నేను ఒకటే చెప్తున్నాను, ఇది ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము కాదు. ప్రజల సొమ్ము. ప్రజలు పైసా కడుతుంటే ఈ సిస్టాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల సొమ్ము. కానీ నేను ప్రొద్దుట ఏఐ గారికి ఫోన్ చేసి, ఏంటి సార్ ఇది అన్యాయంగా జరుగుతుంది, పాళ్ళు కూడా సరిగ్గా ఉండట్లేదు, కింద కూడా సిస్టమేటిక్ వేయట్లేదు, లెంత్ ఎంత, డిస్టెన్స్ ఎంత అని అడిగితే లెంత్ పొడవేమో 2 అడుగమ్మ, అడుగు వెడల్పేమో అడుగు, పొడవేమో 2 అడుగులు వేయడం జరిగింది. అలా మెజర్మెంట్ ప్రకారంగా కూడా ఉండలేదు. ఏమంటే ఇది అన్యాయంగా జరుగుతుంది, అక్రమంగా జరుగుతుంది, 70 లక్షల వరకు మీరు చేయట్లేదు, అదొకటి లైన్గా కూడా రావట్లేదు. ఓ చోట హైట్, ఓసారి డౌన్, ఓసారి పైకి కిందకి అలాగే వస్తుంది. ఏంటిది పద్ధతి కాదని నేను జేఈ గారిని అడిగితే, కాదండి అలాగే వస్తుంది, నేను సరి ఏం చేస్తానని చెప్పడం జరిగింది. అప్పుడు నేను డిఏ గారికి ఫోన్ చేసి, ఏంటంటే నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ కంపల్సరీగా మెజర్మెంట్ పంపించండి అంటే, ఆల్రెడీ అతను కాపీ పంపించారు. చూసారు, కాపీలో కూడా ఇక్కడ ఆ కాపీలో ఉన్నట్టు కూడా ఉండలేదండి ఇక్కడ అసలు వరకు కూడా.